హలో అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. మగవారి ఫర్టిలిటీకి వారి వయసుకి సంబంధం లేదని, మగవారు ఏ ఏజ్లో అయినా పిల్లల్ని కనవచ్చనే ఓ అపోహ మన సొసైటీలో ఉంది. దీని గురించి రీసెంట్ అడ్వాన్సెస్ అండ్ రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నిజానికి ఒక పెద్ద స్టడీలో తేలింది ఏంటి అంటే మగవారి ఫర్టిలిటీ కూడా వయసుతో తగ్గుతుందని. 25 సంవత్సరాలు ఏజ్ దాటిన తర్వాత సెమెన్ వాల్యూమ్ ప్రతి సంవత్సరం 0.2 to 0.4% తగ్గుతుంది. అట్లాగే స్పర్మ్ కౌంట్ ఎవ్రీ ఇయర్ 3% దాకా తగ్గుతుంది. స్పర్మ్ మొటిలిటీ అండ్ మార్ఫాలజీ ఎవ్రీ ఇయర్ 0.8% తగ్గుతాయి. అట్లాగే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వయసు పెరిగే కొద్దీ స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ అనేది పెరుగుతూ పోతుందని ఈ స్టడీలో గమనించారు. అట్లాగే 35 ఏజ్ పెరిగిన తర్వాత అంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందిలో బీపీ, షుగర్, లివర్ ప్రాబ్లమ్స్, రీనల్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, క్యాన్సర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇవి కంట్రోల్ చేయడానికి చాలా మందులు కూడా వాడవలసి వస్తుంది. వీటి అన్నిటి ఎఫెక్ట్ తప్పకుండా శుక్రకణం మీద పడుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్దీ స్పర్మ్ క్వాలిటీ అనేది తప్పకుండా తగ్గుతుంది. ఈ స్పర్మ్స్లో జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్స్ రూపంలో ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్లో వచ్చే చేంజెస్ వల్ల కూడా వయసు పెరిగే కొద్దీ మిస్క్యారేజ్ రేట్ అంటే అబార్షన్ రేట్ పెరుగుతుంది అండ్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ పుట్టబోయే బిడ్డలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేటివి చూస్తూ ఉంటాం. కాబట్టి మగవారు కూడా వాళ్ళ ఫ్యామిలీ 35 to 40 దాటే లోపే ప్లాన్ చేసుకోవడం ఎంతో మంచిది. అండ్ వయసుతో మగవారి ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడదు అనేది ఒక అపోహ మాత్రమే. సో ఇది కాదు అని నమ్మి మనం తొందరగా 35-40 లోపే ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడం ఎంతో మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.